రివ్యూ ఇది రివ్యూ కాదు, అలాగని ఇది కాదు, జస్ట్ అలాగని క్రిటిసైజ్ కూడా కాదు, ఏదో రోస్ట్ చేయడానికి కాదు. ఎందుకంటే నాకు సినిమా అంటే ఇష్టం. దాంట్లో రోస్ట్ చేయడానికి అంత సినిమా ఎంత కష్టం అనేది చాలామందికి తెలుసు. దానికి ఇది కొద్దిగా చిన్నది ఇది అయిన కన్నా చాలా తెలుస్తుంది. రాజాసాబ్ స్టోరీ ఇలా కాకుండా నాకు చూసిన తర్వాత అనిపించింది ఇలా కాకుండా ఇలా ఉంటే అంత చాలా బాగున్నాను. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ అలా తాతయ్యకు ఎత్తుక్కోవడం అట్లా ఈ ఇష్టం ఇవన్నీ కాకుండా ఒక నిజంగా ఆ ఇల్నెస్నే ముందుగానే చూపించాలి. మనకి ఇల్నెస్ వచ్చింది, ఇది చాలా ఇది అయిపోయింది, ఒక సీరియస్ స్టేజ్లో ఫస్ట్లోనే చూపించి దానివల్ల డాక్టర్లు ఎలా చెప్పాలన్నమాట. ఏమని ఏదన్నా ఖచ్చితంగా ఒకవేళ తన కోసం అలా ఆయన కోసం ఎత్తుక్కుంటుంది కాబట్టి దొరికితే ఏమైనా రిలీఫ్ ఉంటుందేమో అని చెప్తే అప్పుడు ఆ పర్పస్ మీద మనోడు వెళ్ళాలి. ఎక్కడికి హైదరాబాద్ అంటే ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఫోటోలు ఎలాగా వెళ్ళి అప్పుడు అక్కడ అసలు ఈ నెతుకుతున్న ఒకటొకటిగా చాలా విషయాలు తెలుస్తూ ఉండాలన్నమాట. మామూలుగా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి అక్కడ మన దగ్గర నాన్న పరిచయం అవ్వాలి. దాని తర్వాత ఈ అమ్మాయిని ఎలా కాకుండా చిన్న హిస్టోరియన్ కింద అంటే ఒక పాత ఆటల మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆటల కింద చూపించి తర్వాత ఈ సూపర్ న్యాచురల్ విషయాలు, అసలు ఈ సైకాలజీ, ఆత్మలు ఇన్ని వాటి గురించి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. మనకి ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వాళ్ళతో పాటు మనల్ని ఆడియన్స్ కూడా తీసుకెళ్తూ ఉండాలి. అప్పుడు మీకు తర్వాత అక్కడ మనం మ్యాన్స్ని చూపించారు కదా, ఫస్ట్ నుంచి చూపించాలి. అది చూపించి కంటిన్యూ చేయాలన్నమాట. అంటే రొమాన్స్, బొక్క, తోలు ఇదంతా చెత్త పొట్లు పడేసి వీటి మీద ఫోకస్ పెట్టాలన్నమాట. వీటి మీద ఫోకస్ పెట్టుండి వీళ్ళిద్దరు వాటి గురించి ఆ మ్యాన్స్ ఉన్నట్టు దాని చుట్టూ చాలా ఒక అరుంధతి లాంటి ఉంటుంది. ఫస్ట్ సీన్ ఉంటుంది, అరుంధతి చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి 2-3 ఇన్సిడెంట్లు అలాంటి దాని చుట్టూ ఒక రకమైన బ్యాడ్ హిస్టరీ ఉన్నట్టు దానికి ఇలా ఉన్నట్టు. మన వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభాస్ వాళ్ళ తాత దానికి బలి అయిపోయాడని. అంటే ఆ మ్యాన్షన్లోకి వెళ్ళి అదో పెద్ద మ్యాన్షన్ అనేది ఒక దెయ్యంలో క్రియేట్ చేయాలన్నమాట. అదొక లివింగ్ మాన్స్టర్ లాగా దానికి బయలైపోయినట్టు అనుకొని దాని నుంచి అసలు ఏమైంది తెలుసుకోవడానికి తాను వెళ్ళినట్టు, దానికి రీసెర్చ్ పరంగా తన సూపర్ న్యాచురల్ పరంగా ఇద్దరు హీరోయిన్లు దానికి హెల్ప్ చేయడానికి రావడం. అలా అక్కడి నుంచి లోనికి వెళ్ళగానే అసలు అక్కడ ప్రతిదీ ఒక ఆ మ్యాన్స్ని ఒక క్యారెక్టర్లా చేయాలన్నమాట, ఒక లివింగ్ క్యారెక్టర్ లాగా. దాని తర్వాత ఇంటర్వెల్కి తెలియడం ఏంటి అంత వీళ్ళ తాత పెద్ద విక్టిమ్ కాదు, వీళ్ళ తాత పెద్ద దెయ్యాల దెబ్బలాగమాట వాళ్ళ తాతే. అలా ఆడియన్స్ మంచి కిక్ ఉండేది. తర్వాత ఆ స్టోరీ రివీల్ చేసి ఆ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ రివీల్ చేసి తాత ఇలా చేసాడు సంథింగ్ ఇలా ఇంత కథ ఉందని చెప్పి తర్వాత అప్పుడు ఆ మైండ్ గేమ్స్ అక్కడ ఉన్న ఇల్యూజన్ అన్నిటిని అర్థం చేసుకున్నట్టు అలా చూపించుకొని లాస్ట్లో నిజం అలా అన్నట్టే ముందే జోకర్ని తెస్తే లాస్ట్లో క్లైమాక్స్ ఎంత మొక్క పేరు చూపించినట్టు కాదు, ముందే జోకర్ క్యారెక్టర్ని తెస్తే అంటే అంత సైకలాజికల్ కదా, వీడి పొటెన్షియల్ ఆల్టరీకి ట్యాప్ అయినట్టు తర్వాత దాంట్లో చేసినట్టు ఇవన్నీ చూపించి మనకి చూపెట్టుంటే చాలా బాగుండేది. తర్వాత అవన్నీ ఎదిరించడానికి వాళ్ళ అమ్మమ్మ ఎమోషన్ని దాంట్లోకి వెళ్ళినట్టు వెళ్ళి మొత్తం లాస్ట్ తెలిసింది క్లైమాక్స్ కొద్ది మనకి దాన్ని ఏమంటారు మన జటధార క్లైమాక్స్లా కాదా ఒకే షాట్లో పెట్టి మొత్తం కప్పెట్టేసారు. అది జటధార క్లైమాక్స్లా కాకుండా కొద్దిగా మనకి ఇంటెన్సిటీ ఒక భయం ఒక రకమైన ఇంటెన్స్ ఫీల్ ఉండి ఇలా అంటే ఈ మంచి విఎఫ్ఎక్స్లో ఇవి కాకుండా న్యాచురల్గా ఆర్ట్. ఇప్పుడు నిజంగా మీరు పోల్టర్జస్ట్ అనే సినిమా చూస్తే పోల్టర్జస్ట్ ఒకటి తర్వాత ఎక్సోసిస్ట్ ఒకటి ఆ రెండు చూస్తే అప్పుడు విఎఫ్ఎక్స్లోది ఏమీ లేదు, జస్ట్ ప్యూర్ విత్ మేకప్ మాట. మేకప్లోనే ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అంత భయంకరంగా ఉంటుంది ఆ మేకప్ కూడా. అలాంటి రియలిస్టిక్ మేకప్లు 2-3 వేసి దానికి మనకి ఒక రియాలిటీలో ఒక కొద్దిగా ఇంటెన్సివ్ ఫీల్ అయితే బాగున్నాను. ఆ పెద్ద పెద్ద బొమ్మలు అవన్నీ చూపించకుండా అలా చూపి లాస్ట్లో ఎండ్ చేసి ఉంటే సూపర్ ఉన్నాను. నాకైతే అలా చేస్తే బాగా అనిపించింది. ఇప్పుడు మీరేమందరూ కింద కామెంట్స్ రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, నన్ను ఎంకరేజ్ చేయండి.